హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఫిట్నెస్ క్లబ్. ఎవ్రీ రన్నర్కి ఏంటంటే స్ట్రెంత్లింగ్ ఉండదు. టాప్ టు బాటమ్, కింద ఫుట్ పాదాల నుంచి ఇక్కడ వరకు, ఇక్కడనే కాకుండా టాప్ టు బాటమ్ అంటే హెడ్ వరకు, ఇక్కడ వరకు స్ట్రెంత్ పెరగాలి అంటే ఫ్రంట్ బ్యాక్ ఎజిలిటీ, సైడ్ ఎజిలిటీ. సో ఇది ఇప్పుడు మనం శాండ్లో చేస్తున్నాము. ఎవరైనా గ్రౌండ్లో కూడా చేసుకోవచ్చు. ఎట్లా చేస్తాం అనేది లాస్ట్ వరకు చూడండి. ఇంకా డైలీ ఇది కనుక ఒకవేళ వారంలో 3 రోజులు కనుక 5 రెపిటేషన్స్ కనుక 1 minute పెట్టుకున్నారనుకో, ఒక్క రెపిటేషన్ 5 రెపిటేషన్లు అయిపోయే లోపు దాదాపుగా మీరు ఒక 20 కిలోమీటర్లు రన్నింగ్ చేసినంత అలసిపోతారు. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూన్ పవర్ అనేది, సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా, తర్వాత మైండ్ అనేది ఒక ఎజిలిటీ పరంగా చాలా స్ట్రాంగ్ అయిపోయి బిల్డ్ అవుతుంది. సో దానికోసమే మనం ఇది చేస్తున్నాం. ఒక్కసారి చూడండి. నాకు ఇందులో ఎంత కుదిరితే అంతవరకు చేసి మీకు చూపిస్తా. దీన్ని అర్థం చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ ఎట్లా చేస్తా అనేది చూడండి. ఓకే, చలో ఎవరు నువ్వు చెప్తావు కదా. ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, సైడ్ ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ సైడ్ బ్యాక్, ఫ్రంట్. సో అర్థమైంది అనుకుంటా. సో ఒక్క నిమిషం. సో ఎంత అలసిపోవాలో అంత అలసిపోతారు. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే మీ స్ట్రెంత్లింగ్ కోసం చెప్తున్నా. ఫస్ట్ రెపిటేషన్కి ఆల్ అవుట్ అయిపోతారు. 1 minute ఎగ్జాక్ట్లీ 1 minute చేసిరనుకో అవుట్ అయిపోతారు. ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ ఇవి చేసిరంటే మాత్రం బాడీ సూపర్ ఎక్సలెంట్ ఫిట్నెస్ మీరు మీ కైవసం చేసుకుంటారు. 100% ఈ వర్కౌట్ని మీరు ఫాలో కండి. ఎంత అయిందిరా వీడియో, ఎంత అవుతుంది సార్? ఓకే, మొత్తానికైతే ఈ వర్కౌట్ని మెయింటైన్ చేయండి. దాంతోపాటు మీరు హైని ఎట్లా చేయాలనేది చూపిస్తా. హైని చేయడం వల్ల ఏమవుతుందంటే లాస్ట్ 1600 meters 5 km కావచ్చు, ఫినిషింగ్కి మీకు హైని యూజ్ అవుతుంది. లెగ్స్ లేపడం వల్ల హైని యూజ్ అవుతుంది. హైని ఎట్లా చేయాలో చూపిస్తా. ఓకే చలో. ఓకే, ఇదే దాదాపు కంటిన్యూగా ఒక 20 seconds, ఇది ఒక 5 repetitions. ఈ ఎజిలిటీ వారంలో 3 సార్లు చేసుకోండి. ఆఫ్టర్ వర్కౌట్ అయిపోయిన తర్వాత బిఫోర్ వర్కౌట్ చేసుకుంటే లెగ్స్ మొత్తం ఇంకేం ఉండవు, రన్నింగ్ చేయలేరు. రన్నింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆఫ్టర్ చేసుకోండి. సో నాకు అది ఆయాసం అవుతుంది అంటే నేను కూడా మనిషినే కదా, నా మీద కూడా ప్రెషర్ పడుతుంది కదా. సో అట్లా మీరు కూడా మేనేజ్ చేసుకోండి మంచిగా, చాలా బాగుంటుంది. 15-20 రోజుల్ని ఫిట్నెస్ అండ్ స్ట్రెంగ్త్, ఇమ్యూన్ పవర్ విత్ బూస్టింగ్, ఫినిషింగ్ లెవెల్స్ అన్నీ మీ బాడీకి పెరుగుతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జవాన్, జై కిసాన్.